సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బిగ్ బాస్ కి వెళ్లే కంటెస్టెంట్లకు వాళ్ళ ఫేమ్ ను బట్టి ఫ్యాన్ బేస్ ను బట్టి రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరి రెమ్యూనరేషన్ ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి వారానికి ఇంత లెక్కన, ఇంకొంతమందికి రోజు లెక్కన పే చేస్తూ ఉంటారు బిగ్ బాస్ నిర్వాహకులు. అలా పొట్టి పిల్లల లోపలికి వెళ్ళి వామ్మో ఈమె గట్టి పిల్లరా అని అనిపించుకున్న ప్రియాంక జైన్ కూడా బాగానే సంపాదించుకుందంట. మరి ప్రియాంక రెమ్యూనరేషన్ ఎంత? బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లలో టాప్ 5లో నిలిచారు జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంక. కాగా ఫైనల్స్ కి వచ్చిన రవితేజ చేతులతో నెక్స్ట్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగింది. అక్కడే ఏర్పాటు చేసిన బోర్డుపై రంగు ఇసుకను వేయడంతో ప్రియాంక ఫోటో కనిపించింది. దీంతో ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్. అనంతరం బిగ్ బాస్ స్టేజ్ పైకి ఒంటరిగానే వచ్చేసింది ప్రియాంక. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన షోలో టాప్ 6లో నిలిచిన ఒకే ఒక అమ్మాయి ప్రియాంక. తన ఆట తీరుతో ప్రతి ఒక్కరికి గట్టి పోటీ ఇచ్చారు ప్రియాంక. అబ్బాయిలతో సమానంగా చాలా చాకచక్యంగా టాస్కులు ఆడారు. అయితే ఇప్పుడు ప్రియాంక రెమ్యూనరేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మొత్తం 15 వారాలు హౌస్ లో ఉన్న ప్రియాంక వారానికి 2.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటోందిట. అంటే ఇప్పటి వరకు మొత్తం 37.5 లక్షల రూపాయలు సంపాదించినట్లు. హౌస్ లోకి వెళ్ళినప్పుడు ప్రియాంక గురించి తక్కువగా అంచనా వేశారు చాలా మంది. కానీ ఆ అంచనాలను తలకిందులు చేసింది. టాస్క్ లో ప్రతి సెగ్మెంట్ లో తనేంటో నిరూపించుకుంది. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ఆమెకు ఫ్యాన్స్ అయ్యారు. పొట్టిదే గాని గట్టిదిరా బాబు అంటూ ఆమెపై కామెంట్లు కురిపిస్తున్నారు అందరూ. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.